రైటర్స్ డైరెక్టర్స్ అవుతున్నారు కదా, మరి మీకు ఆలోచన కలగలేదు? ఆలోచన రీసెంట్గా వచ్చిందండి, బట్ ఆ టైంకి బిజీ అయిపోయాను. నా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చింది ఐడియా చేద్దామని. అంటే రకరకాల కారణాల వల్ల వచ్చింది. ఏదో ఒకటి ఇందాక మీకు చెప్పినట్టు ఇష్టానుసారం మార్చేయడం వల్ల, నేను ఒకటి రాస్తే ఇంక వాడు ఇంకొకటి తీయటం వల్ల. కేవలం ఈ ఫ్రస్ట్రేషన్ వల్లనే అవుతున్నారండి డైరెక్టర్? నేను కొంత అన్నాను, కొంత అన్నారు, కొంత అన్నాను. రకరకాల కారణాలను ముందే చెప్పాను. అదే 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 నేను అంజబాబు గారితో మాట్లాడుతున్నాను, ఆ కాన్షియస్గానే ఉంటాను నేను. అదే సో ఆ ఫ్రస్ట్రేషన్ కొంత ఉంటుంది, మనమైతే ఇంకా బాగా చేయొచ్చు అని. అలా అనుకున్న ఫెయిల్ అయిన రైటర్స్ కూడా ఉన్నారు. అలా అనుకున్నంత మాత్రం సక్సెస్ అయిపోవాలని రూల్ ఏం లేదండి. రైట్. ఆ విజువలేషన్ వేరేలా ఉంటుంది, డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. నేను ఎప్పుడు 2010లో అప్పటికే నన్ను చాలామంది అడిగారు, ఒక 8 years బ్యాకే అడిగారు నన్ను. ఓకే. అడిగినప్పుడు నేను మా అన్నయ్యతో, కృష్ణవంశీ గారితో చెప్పాను, ఆయనతో ఇట్లా డైరెక్షన్ అడుగుతున్నారు అది ఇది అంటే, పని చేయాలనుకుంటే రాయటం ఆపే, ఆ పని చేయి, నువ్వు రాసుకొని అదే పని మీద ఉండు, 2 పడవల మీద కాళ్ళు వద్దు అని ఒక మాట అన్నాడు. డైరెక్షన్ అంటే ఏదో ఒక టెక్నికల్ ఒక డిపార్ట్మెంట్ కాదురా, అది అదొక తపస్సులో చేయాలి. సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత అయ్యే వరకు దాని మీద బతకాలి అనుకున్నప్పుడు, నాకున్న ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో అన్ని డిపార్ట్స్ మీద అవగాహన ఉంది. కమాండ్ అనేది కష్టం. కృష్ణపక్షం ఏదో షార్ట్ ఫిల్మ్ అండి, షార్ట్ ఫిల్మ్ చేశాను, ఇంకా చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. సో అది తపస్సు అనుకొని వదిలేశాను. బట్ అది చేస్తే అది ఒకటే చేద్దామని. డైరెక్షన్ చేసినప్పుడు రాయకూడదు, రాసినప్పుడు డైరెక్షన్ చేయకూడదు. అదేలేండి. ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ అడిగారు, కొంతమంది హీరోలు అడిగారు. ఇక మీరు మాట నుంచి పాట రాయాలని ఎందుకు అనిపించింది మీకు? చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇది. అది కూడా దానికి కూడా కారణం మా అన్నయ్య కృష్ణవంశీ గారు. ఆయన గుర్తుండి ఉండదు, రెచ్చగొట్టాడు చందమామ టైంలో. అది ఆల్మోస్ట్ సెట్లో ఉన్నాను నేను, 80 to 90% సెట్లో ఉన్నాను. సెట్లోనే రాశాను ఆ సినిమా. ఒక 5-10 సీన్లు రాసుకొని వెళ్ళిపోయాను సెట్కి, మొత్తం సెట్లోనే రాశాను, అప్పటికప్పుడు రాశాను. ఆ టైంలో రోజు అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇది నా సినిమా అనే ఒక భుజం మీదకి వెళ్ళిపోతుంది కదా. 24 hours అక్కడే ఉంటే ఏమవుతుంది, ఆ పాట వచ్చిందా, ఇది వచ్చిందా, ప్రొడక్షన్ వాళ్ళు వచ్చారా, హీరోయిన్స్ని పంపించారు, ఇది కూడా నాకేం పని ఉంటుంది. సీన్ రాసాక ఆల్మోస్ట్ అసోసియేట్ డైరెక్టర్ పనులు కూడా చేశాను దాని సినిమాకి. అన్నీ చేస్తూ ఆ పాట రాలేదంటే ఇంకా ఏమంటే పాట అన్నారు, నెక్స్ట్ షూటింగ్ అంటున్నారు, హంపి వెళ్ళాలి కదా అన్న. చూస్తున్నారు రాధాకృష్ణ చేస్తున్నాడు అన్నాడు, రేపు ఎప్పుడు వస్తుంది అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ అడిగా, ఏంటి రాలేదని. అదే తెస్తానండి వాడు అన్నాడు. మనం పొద్దున్న మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మళ్ళీ అడిగా, ఏం సార్ తెస్తానంటే తేలేదని. నీకు ఎందుకు నాకు తాత్రం, నీ పని ఇది అయిపోయింది, నీ డైరెక్ట్ రాసుకున్నావు కదా, నీకు ఎందుకు అంత తాత్రం, పెద్ద రాసేసే పోటుగాళ్ళగా అన్నాడు. నాకు రాయగలనని తెలీదు, ఎలా రాయాలో అసలు తెలీదు, ఇవ్వండి రాసి చూస్తానన్న. ఈగోతో అనేసి మాటలే వెంటనే ఈగో హర్ట్ అయిపోయి, ఇవ్వండి రాసి చూస్తానన్న. అవునా అని ఆయన వెంటనే ఫోన్ చేసి రాధాకృష్ణకి చూని తీసుకొని రా, తీసుకొని వచ్చారు, ఇచ్చారు, విన్నాను. సిచ్యువేషన్స్ నాకు తెలుసు కదా, లీడ్ సీన్స్ నేనే కదా రాసేది ముందు వెనక. రాశాను, 1.5 hours రాశాను ఫస్ట్ సాంగ్, సింగిల్ కరెక్షన్ లేదు. ఆయన షాకు, ఎలా రాసావు అన్నాడు. మేము చూని విన్నాను రాశాను, తెలియకుండా రాశాను అది. ఓకే. అలా ఇప్పటికి ఒక 30-40 పాటలు ఇంకొంచెం ఎక్కువైనాయేమో రాసి ఉంటాను. అలాగే ఆయనతోనే మొదలైంది అది కూడా.